నమస్తే అండి అందరికీ. ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా చేపలు శుభ్రంగా కడుక్కొని మనకు కావాల్సిన అన్ని ముక్కలు తీసుకుని వాటికి సరిపడా పసుపు, కారం, ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా చింతపండు, కొద్దిగా అంటే 30 గ్రామ్స్ దాకా ఉండొచ్చు, అది తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి, అందుకని చెప్పి నాకు ఇంట్లోకి సరిపడేట్టుగా ఒక 6 ముక్కలు తీసుకున్నాను. ఈ 6 ముక్కల్ని శుభ్రంగా రెడీ చేసి పెట్టుకొని పసుపు, కారం, ఉప్పు కలిపి పక్కన పెట్టేసేసి ఒక కారం ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు తీసుకొని కలిపాను అన్నమాట. చింతపండు శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ కలిపి ఉంచిన ముక్కల మీద చింతపండు పులుసు కలిపి పోసాను అన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ కడాయి పెట్టుకున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇది బాటిల్ అయ్యేసరికి అట్లా అడుగున ఉండేసరికి ఇట్లా వంచాను. మామూలుగా అయితే 5 టేబుల్ స్పూన్స్ ఉంటుంది ఈ ఆయిల్, అలా పోసాను. తర్వాత ఆవాలు, కొద్దిగా మినపప్పు, మెంతులు, ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాను అన్నమాట. ముందుగానే ఈ ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకోను నేను. ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. బాగా ఇవి రెడ్డిష్ బ్రౌన్ వచ్చేట్ల వరకు వేయించుకుంటూ వేసాను అన్నమాట. తర్వాత కరివేపాకు వేసాను. తర్వాత ఈ కలిపి పెట్టుకున్న చేప ముక్కలు, పులుసు అంతా బాగా పోసి అందులో పోసేస్తాను. ఇవి కాగినాక చేప ముక్కలు, పులుసు అంతా పొడిగా బాగా ఉడకనివ్వాలి. బాగా చాలాసేపు ఉడకాలన్నమాట. కాసేపు హైలో పెడతాం ఫ్లేము, తర్వాత కాసేపు సిమ్లోనే ఉంచి ముక్కలు బాగా ఉడికేట్లుగా పులుసు దగ్గరకు వచ్చే విధంగా చేస్తామన్నమాట. చివరిగా ఈ కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్, ఆల్రెడీ మ్యాంగో ఒక చిన్న మ్యాంగో ఉంటే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకొని అవి లాస్ట్ ఈ మ్యాంగో పీసెస్ ఎప్పుడు వేసుకోవాలంటే చేప అంతా ఉడికినాక బాగా పులుసు అన్నీ దగ్గరకు వచ్చేట్టు. మనకి అక్కడ సౌండ్ తెలుస్తుంది, టక అంట సౌండ్ ఉడుకుతుంటుంది. చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు గమనించండి, సౌండ్ టక అంట సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అట్లా బాగా పులుసు దగ్గరకు వచ్చేటప్పుడు లాస్ట్లో కొద్దిగా
కొన్ని ముక్కలు వేసేసుకోవాలి. ఇది చూడండి నేను వేస్తూ ఉన్నాను. అలా వేసేసి కాసేపు ఆ ముక్కలు కూడా ఉడికినాక త్వరగానే ఉడికిపోతాయి మామిడికాయ ముక్కలు. అవి అయిపోయినాక లాస్ట్ కొద్దిగా ఆవాలు మెంతులు కూడా ఆల్రెడీ నేను ఇది పౌడర్ చేసి పెట్టుకోను. నేను ఒక చిటికెడు ఆవాలు మెంతులు పౌడర్ వేసేసుకొని అది కూడా అట్లా ఇలా చేపల ముక్కలు ఏంటంటే మనం గరిటె పెట్టి కలబెట్టకూడదు, ఎందుకంటే ముక్కలు పాడైపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి 2 చేతులతో ఇలా పట్టుకొని దబర్ని ఇలా అక్కడ ఊపుతూ ఉంటే అవే బాగా మూవ్ అవుతూ కలిసిపోతాయి అన్నమాట. పులుసు అంతా కూడాను కలిసిపోతాయి. చూడండి అంతా ఉడికిపోయినాక అసలు ఎట్లా ఉంటుందో చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు తిన్నామా గబగబా అన్నట్లుగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ ప్రాసెస్ ప్రకారం చేసుకున్నారంటే చక్కగా కుదురుతుంది. ఇంకా నేనైతే అసలు టేస్ట్ కూడా చూడను అనమాట. టేస్ట్ చూడకుండానే చేస్తాను. అంతా అయిపోయినాక టేస్ట్ చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఉంటాయి. ఊరిపోతుంది చూస్తుంటే. మొత్తం ఉడికినాక ఆయిల్ అంతా కూడా ఒక లేయర్ లాగా పైకి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎలా ఉందో.